నమస్తే. ఇప్పుడు నేను విటమిన్ డి కావాల్సిన దానికన్నా అధికంగా తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. సార్, మా అమ్మగారు విటమిన్ డి 200 కన్నా ఎక్కువ ఉంది, ఏం చేయమంటారు అని. అసలు ఎందుకు వచ్చిందా ఈ కారణం అని చూస్తే గనక వాళ్ళ అమ్మగారికి డాక్టర్ గారు విటమిన్ డి వారానికి ఒకసారి తీసుకోమని రాస్తే ఆవిడ పొరపాటున రోజు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్లు గల విటమిన్ డి మాత్ర 3 నెలల పాటు కంప్లీట్ గా రోజు తీసుకుంటా వస్తున్నారు. దీనివల్ల ఆవిడకి విటమిన్ డి బాగా ఎక్కువయ్యి, విటమిన్ డి ఎక్కువ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి బాగా నీరసంగా అనిపించడం, దాహం ఎక్కువేయడం, వామిటింగ్స్ ఎక్కువ అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, కిడ్నీ ప్రాబ్లంలు, ఎముకల ప్రాబ్లంలు, ఎముకల నొప్పులు, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ప్రమాదం అయితే ఉంది. అందుకే గనక మీరు వాడే మందుల్లో, సప్లిమెంట్స్ లో అన్ని మందుల్లోనూ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. వాటిని ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలో కన్ఫర్మ్ గా క్లారిటీగా తెలుసుకోవడం ఇంపార్టెంట్. చూసుకుంటే ఆవిడ వాడే మందుల్లో B12 మందులో కాల్షియం ఉంది, కాల్షియం కి సెపరేట్ మందు వాడుతున్నారు, మల్టీవిటమిన్ టాబ్లెట్ లో కూడా కాల్షియం ఉంది. సో వీటన్నిటి వల్ల ఆవిడకి కాల్షియము, విటమిన్ డి ఎక్కువయ్యి చాలా సఫర్ అయ్యారు. ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలిగిందే. ఒకటి, మనం డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మందులు, మనం వాడుతున్న మందుల్లో కంపోజిషన్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఏమన్నా డబుల్ అవుతున్నాయా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం వరకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.